వీళ్ళ పెళ్లి రోజు రాత్రి భర్త తన భార్యకి ఒక చాక్లెట్ తినిపిస్తాడు. అందవికారంగా ఉన్న తన భార్య ఇది చూసి షాక్ అయిపోతుంది. భార్య ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను ఇంత అందవికారంగా ఉన్నా కూడా నా భర్త నన్ను చాలా ప్రేమిస్తున్నాడని. తర్వాత ఇతను ఆమెకు ఒక పప్పి కూడా పెడతాడు. భార్య కాళ్లను కడుక్కోవడానికి వేడి నీళ్లను కూడా తెస్తాడు. నిజానికి సుయాంకి కొంచెం మతిస్థిమితం లేదు. తండ్రి బలవంతంగా లీసాని ఒక 70 సంవత్సరాల ముసలి వ్యక్తికి అమ్మేశాడు. కానీ లీసాకి ఇష్టం లేదు ఆ వ్యక్తితో వెళ్లడం. సడన్ గా అప్పుడే సుయాంగ్ కూతురు అక్కడికి వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళతో ఇలా చెప్తుంది, నేను నీకు $100 ఇస్తాను. ఆమెను నేను ఒక అమ్మలాగా కొనుక్కుంటాను. లీసా తండ్రి $100 అని విన్న వెంటనే సరే అని ఒప్పుకుంటాడు. ఇంకా మతి స్థిమితం లేని ఆ మూర్ఖుడు సుయాంగ్ ని పెళ్లి చేసుకుంటుంది. లీసా ఆ ఇంటినంతా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఈమె చూస్తుంది ఇల్లంతా క్లీన్ గా ఉండడం, ఇంకా టేబుల్ పైన ఒక మిలిటరీ ల్యాంప్ కూడా ఉంటుంది. దీనిని చూసిన తర్వాత ఈమెకు అర్థమవుతుంది ఇతను ఒక సైనికుడు అయి ఉంటాడని. ఏదో ప్రమాదం జరగడం వల్ల ఇతనికి మతి స్థిమితం లేదు. నేను ఆ 70 సంవత్సరాల ముసలి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కంటే ఇతనితోనే ఉండడం నయం అని అనుకుని ఆ రోజు రాత్రి సుయాంగ్ తో దగ్గరవుతుంది. తర్వాత రోజు కూతురు తన అమ్మ రాసిన పుస్తకాన్ని లీసాకి చూపిస్తుంది. మా అమ్మ చనిపోయే ముందు ఇదంతా జాగ్రత్తగా రాసింది. ఎవరెవరు మాకు అప్పు ఉన్నారని. హువాస్ ఫ్యామిలీ $400 ఇవ్వాలి, గౌషంగ్ ఫ్యామిలీ $300 ఇవ్వాలి, ఇంకా ఈ ఊరి పెద్ద $1800 ఇవ్వాలి. మా నాన్న యుద్ధంలో గాయపడి మతిస్థిమితం కోల్పోయిన తర్వాత పోస్ట్ మ్యాన్ ఇంకా ఊరి పెద్ద ఈ డబ్బులన్నిటిని పంచుకునేవారు. ఊరి పెద్ద ఆ డబ్బులని మాకు ఇవ్వకుండా ఊరిలో ఉన్న వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులన్నిటిని అతనే పెట్టుకునేవాడు. కూతురు చిన్న పాప కాబట్టి ఈమె చూడడం తప్ప ఏం చేయలేకపోయింది. లీసా ఇది విన్న వెంటనే ఈమెకు చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా ఈమె వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళని కొట్టి డబ్బులన్నిటిని వసూలు చేసేది. లీసా ఈ విధంగా వీళ్లకు రావాల్సిన డబ్బులన్నిటిని కష్టపడి వసూలు చేసేది. ఇప్పుడు నుంచి వీళ్ళు ప్రతిరోజు మంచిగా ఆహారం తిని పడుకోవచ్చు. లీసా ఇంత కష్టపడి డబ్బులు తెచ్చిచ్చినా కూడా భర్త ఆ డబ్బులన్నిటిని నేనే నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటాను అని చెప్తాడు. కూతురు తర్వాత రోజు ఊరి పెద్ద గురించి చెప్తుంది, ఇతను మా దగ్గర $1000 తీసుకున్నాడు. ఇంకా అతను ఒక పెద్ద చెత్తగాడు. లీసా ఇది విని తర్వాత రోజు అతని ఇంటికి వెళ్తుంది. ఇంకా అతన్ని చిత్తుగా కొట్టి డబ్బులని వసూలు చేసుకుంటుంది.